ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఈ భాగంలో ఇప్పుడు మనం ఆత్మ ఉపచేతనాత్మక మనస్సును కంటిన్యూ చేద్దాం. వ్యక్తి ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉండకపోతే ఆ వ్యక్తి ఎలా మారతాడు? సూరదాస్ కథను ఉదాహరణగా తీసుకోండి. అతని విషయంలో అతను చేసిన పాపకర్మల వల్ల ఉపచేతనాత్మక మనస్సు నిద్రపోయింది. అతనికి భౌతికమైన కుదుపు అవసరం. అది కారు ప్రమాదం రూపంలో వచ్చి అతడిని మేల్కొల్పింది. ఆ ప్రమాదం వల్ల వరుసగా కొన్ని సంఘటనలు జరిగి అతను ఒక గుహలోపలికి వెళ్ళాడు. మృత్యువు తప్పదని తెలిసినప్పుడు చివరికి తాను చేసిన తప్పులు తెలుసుకున్నాడు. అతని ఉపచేతనాత్మక మనస్సు పూర్తిగా నిద్రపోవడంతో ఇంత బాధాకరమైన కుదుపు అంటే దెబ్బ అవసరమైనది. కానీ వ్యక్తి ఉపచేతనాత్మక మనస్సు కొంచెం తెరుచుకొని ఉన్నా ఆత్మ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మ తాను చేసిన తప్పు ఒప్పుకోవాలి. అప్పుడు భౌతికమైన దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఒప్పుకొనడం అన్నప్పుడు మార్పుకి మనం మనస్ఫూర్తిగా అంగీకరించామని అర్థం. సూరదాస్ నిజంగానే పశ్చాత్తాపం చెంది మారాలని భావించినప్పుడే సహాయం అందించారు దైవిక ఉన్నత సదాత్మ. తన తప్పులన్నీ ఒప్పుకొని మారాలనుకున్నాడు. కానీ తనకు తానే చీకటి గుహలో, అడవి మధ్యలో, క్రూర జంతువుల మధ్య ఒప్పుకున్నాడు. అది దేవాలయం కాదు. ఎవరు తన తప్పును ఒప్పుకోవడం వినలేదు. అతని ఉపచేతనాత్మక మనస్సు మాత్రమే విన్నదా మాటలు. భూలోకంలో మత గురువు కానీ ప్రీస్ట్ దగ్గర కానీ తప్పులు ఒప్పుకుంటే తప్పులు క్షమించబడతాయనే అపోహ ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. ప్రీస్టుకు ఇటువంటి శక్తి లేదు. అతను కూడా మనిషే. ఆ ప్రీస్టుకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఆయన మీకు మార్గాన్ని నిర్దేశించగలడు. మీరు ఒప్పుకున్నప్పుడు మీరు మీ ఉపచేతనాత్మక మనస్సు ముందు తప్పు చేశానని చెబుతున్నారు. మారడానికి సహాయం చేయమని దానిని కోరుతున్నారని అర్థం చేసుకోండి. భూలోకంలో పశ్చాత్తాపం అనే పదాన్ని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. పశ్చాత్తాపం అంటే చేసిన కర్మలకు విచారించడం మాత్రమే కాదు, నిజంగా మారి చేసిన తప్పును దిద్దుకోవటం, మళ్ళీ ఎన్నడూ ఆ తప్పులు చేయకుండా ఉండడం. ఆత్మ నుంచి మాత్రమే మానవ సత్తను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎవరూ ఆ ఆత్మను ఆధ్యాత్మికంగా ఎదగమని బలవంతం చేయలేరు. ఇది ఆ ఆత్మకు ఎంత మంచిదైనా సరే అలా చేయలేరు. ఇది సంకల్ప స్వేచ్ఛ నియమం. దేవుని సహాయకులు ఆ ఆత్మ నిజంగా బాగుపడాలని కోరుకుంటే తెలుసుకునే శక్తి ఉంది. అంటే ఆత్మలోకంలోని ఆత్మలకు మారాలని ఒక ఆత్మ తీసుకునే నిర్ణయంలోని బలహీనత గాని శక్తి గాని నిర్ణయించే శక్తి ఉంది. ఆధ్యాత్మిక ప్రగతికి హృదయపూర్వకంగా మారాలనుకోవడమే కీలకం. అప్పుడు మాత్రమే ఉపచేతనాత్మక మనస్సు వెలుగు వైపు ఆత్మను నడిపించగలదు. ఉపచేతనాత్మక మనస్సును తెరవడం ఎలా? ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనిషి చేయవలసిన ముఖ్యమైన పని ఉపచేతనాత్మక మనస్సును తెరవడం. ఉపచేతనాత్మక మనస్సును తెరవటానికి చేయవలసిన పనులు: 1. ప్రార్థించడం. ఉపచేతనాత్మక మనస్సును తెరవడానికి సాయం చేయమని దేవుని ప్రార్థించండి. సర్వశక్తివంతుడైన భగవంతుడా, నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. మంచి పనులు చేసేలా చెయ్యి. నాకున్న తప్పుడు కోరికలు, భావాలు పోగొట్టుకునేలా సహకరించు. నీ వివేకాన్ని నాకు ప్రసాదించు. నీ వెలుగు మార్గాన్ని చూపించు. నాకు ఎన్నడూ తప్పు చేయకుండా నా ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పడానికి నాకు సహాయం చెయ్యి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, దయచేసి నాకు సాయం చెయ్యి. 2. మనస్సును ఖాళీగా ఉంచటం. మీకు ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు. మనస్సు పూర్తిగా ఖాళీగా ఉంచాలి. ఒకవేళ మనస్సులో ఆలోచనలు తలెత్తినా వాటి మానాన వాటిని ఉండనివ్వండి. వాటిని వదుల్చుకోవాలని గాని వాటి గురించి ఆలోచించడం కానీ చేయవద్దు. సానుకూల స్పందనలున్న ప్రదేశాలలో 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు మీ మనస్సును ఖాళీగా ఉంచవద్దు. ఆ ప్రదేశంలో సానుకూల స్పందనలు ఉన్నాయో వ్యతిరేక స్పందనలు ఉన్నాయో తెలుసుకొనడానికి అంతఃప్రేరణతో తెలుసుకొనడానికి ప్రయత్నించండి.
వ్యతిరేక స్పందనలున్నాయనిపించిన చోట 1 నిమిషం కన్నా ఎక్కువసేపు మనస్సును ఖాళీగా ఉంచకండి. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య కాలంలోనే మనస్సును ఖాళీగా ఉంచండి. 3. ఉపచేతనాత్మక మనస్సుతో మాట్లాడండి. ఉపచేతనాత్మక మనస్సుతో మాట్లాడడం ద్వారా మీరు దాని ఉనికిని గుర్తిస్తున్నారు. తరువాత దానికి పూర్తిగా లోబడి ఉండండి. మీకు మార్గదర్శకంగా ఉండమని దానిని కోరండి. 4. ఉపచేతనాత్మక మనస్సు ఇచ్చే సలహాను వినండి. వినడం అంటే అది చెప్పిన దానిని పాటించడం. అది చెప్పిన సలహాను పాటించి ప్రతిసారి మీరు దానిని బలోపేతం చేస్తున్నారు. దాని సలహాని పెడచెవిన పెట్టిన ప్రతిసారి మీరు దానిని బలహీనపరుస్తున్నారు. 5. భౌతిక మనస్సును అదుపులో ఉంచండి. మీరు దానికి యజమాని అని, బానిస కాదని చెప్పండి. భూలోకంలో మీ భౌతిక మనస్సు 100% తెరుచుకొని ఉంటుంది. కానీ సగటు మనిషిలో ఉపచేతనాత్మక మనస్సు 1% నుంచి 2% మాత్రమే తెరుచుకొని ఉంటుంది. ఒకవేళ మీరు చాలా బాగా సదాత్ములైతే భూలోకంలో మీ ఉపచేతనాత్మక మనస్సు గరిష్టంగా 7% నుంచి 9% వరకు తెరుచుకొని ఉంటుంది. అందువల్ల ఉపచేతనాత్మక మనస్సు లేసమాత్రంగా తెరుచుకొని ఉన్నా మీరు తలుచుకుంటే అది భౌతిక మనస్సును నియంత్రించగలదు. ఆత్మ 7వ ఆవరణ 9వ దశకు చేరిన ఉపచేతనాత్మక మనస్సు మాత్రం 20% మాత్రమే తెరుచుకొని ఉంటుంది. మీరు మరో విశ్వంలో పరిణామం చెందుతూ ఉంటారు. 7వ విశ్వంలోని తుది దశలో మాత్రమే మీ ఉపచేతనాత్మక మనస్సు పూర్తిగా అంటే 100% తెరుచుకొని ఉంటుంది. అప్పుడే మీరు దైవాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఆయన సమక్షంలో నివసించగలరు. మనస్సును ఖాళీగా ఉంచడం ఎలాగో తెలిపే సూచనలు. సూర్యోదయం తరువాత సూర్యాస్తమయానికి ముందు మాత్రమే మనస్సును ఖాళీగా ఉంచడం ముఖ్యం. ఎందుకంటే సూర్యాస్తమయం తరువాత భూలోకంలో స్పందనలు మారి మరంత వ్యతిరేకమవుతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు మరింత ప్రశాంతంగా ఉంటారు. 1. రక్షించమని ఉపచేతనాత్మక మనస్సును తెరవడానికి సహాయపడమని దేవునికి మీరు తోచిన విధంగా కోరుకోండి. 2. మీరు తోచిన విధంగా ఎలాగైనా క్లుప్తంగా హృదయపూర్వకంగా ప్రార్థించండి. 3. మనస్సును ఖాళీగా ఉంచండి. మనస్సును ఖాళీగా ఉంచడానికి సుదూరంగా ఉన్న శబ్దాలను వినడం మంచిది. దేనిని విశ్లేషించకండి. ఆలోచన వస్తే రానియండి, అదే పోతుంది. బలవంతంగా దానిని దూరం చేయాలని ప్రయత్నించవద్దు. ప్రశాంతంగా ఉండండి. 4. సానుకూల స్పందన ఉన్న చోటే 2 నిమిషాలు మనస్సును ఖాళీగా ఉంచండి. వ్యతిరేక అంటే చెడు స్పందనలు ఉన్న చోట మీ మనస్సును 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఖాళీగా ఉంచకండి. ఇది మీ రక్షణ కోసమే. 5. సర్వశక్తివంతుడైన భగవంతునికి కృతజ్ఞతలు అర్పించండి. క్లుప్తమైన హృదయపూర్వకమైన ప్రార్థనతో ముగించండి. 6. మనస్సును ఖాళీగా ఉంచే సమయాల మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. 7. మనస్సును ఖాళీగా ఉంచేటప్పుడు దక్షిణం వైపుకు ముఖం ఉండకూడదు. ఉత్తరం వైపుకు ఉంటే మంచిది. 8. చుట్టూ జనం ఉంటే తెలియకుండా వ్యతిరేక అంటే చెడు స్పందనలకు లోనవుతారు. కనుక అప్పుడు మనస్సును ఖాళీగా ఉంచే ప్రయత్నం చేయొద్దు. 9. సహజమైన వెలుగును తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి. కొవ్వొత్తి, దీపం వంటివి మీకు దగ్గరగా ఉంటే మంచిది. మనస్సును ఖాళీ చేస్తున్నప్పుడు వెలుగు మిమ్మల్ని రక్షిస్తుంది. సరి అయినది ఎంపిక చేసుకునే మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. సరైన పని చేసే శక్తి లభిస్తుంది. మీ ఆలోచనలను సకారాత్మకమైన ఆధ్యాత్మిక క్రియగా మలుచుకునే శక్తి లభిస్తుంది. ఉపచేతనాత్మక మనస్సుకు భౌతిక మనస్సుకు మధ్య ఉన్న తేడాను కింద చూపాం. ఈ 2 మనస్సుల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోండి. ఏ మనస్సు మాట వినాలో, ఏ మనస్సుకు శిక్షణ ఇవ్వాలో మీకు అర్థమవుతుంది. ఉపచేతనాత్మక మనస్సును అంతరాత్మ, ఉన్నత మనస్సు, ఉన్నతాత్మ అని కూడా అంటారు. ఇది ఆధ్యాత్మికం. దీని అవగాహన అనంతం, శాశ్వతం, సత్యాన్ని చెబుతుంది, స్థిరంగా ఉంటుంది, నిస్వార్థమైనది. ఉపచేతనాత్మక మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి ఉనికికి రుజువు కోరదు. సరైన పని చేసే వరకు సహనంగా ఉంటుంది.
ఆత్మలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆంతరిక శక్తినిస్తుంది. దురాకర్షణలకు దూరంగా ఉండేలా సహాయపడుతుంది. తనంతట తాను ఆలోచించి గ్రహిస్తుంది. భౌతిక ప్రపంచంపై ఆధారపడదు. భౌతిక మనస్సును చేతనాత్మక మనస్సు అని కూడా అంటాము. ఇది భౌతికం. బాహ్య చేతనాత్మక మనస్సు అవగాహన పరిమితం. ఇది తాత్కాలికం. సత్యాన్ని చెప్పకపోవచ్చు. స్థిరంగా ఉండదు. చాలా వరకు స్వార్థపూరితం. భౌతిక మనస్సు ఆందోళనగా అస్థిరంగా ఉంటుంది. రుజువులు కావాలి. దేవుని ఉనికిని నిరంతరము సందేహిస్తూ ఉంటుంది. వదిలేస్తుంది. సులభంగా జరిగిపోవాలనుకుంటుంది. చెడు ఆలోచనలు, పనులు సమర్థిస్తుంది. భూలోకానికి పరిమితం. బలహీనపరుస్తుంది. దురాకర్షణకి లొంగిపోతుంది. పూర్తిగా భౌతిక ప్రపంచంపైన ఈ భౌతిక మనస్సు ఆధారపడుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 2వ భాగంలోని ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు పూర్తయింది. రేపటి నుంచి సంకల్ప స్వేచ్ఛ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.